వాడు ఉద్యోగాలు అమ్ముకుంటాడు. మున్సిపాలిటీలో ఎవరికన్నా డబ్బులు తీసుకోకుండా ఒక ఉద్యోగం ఇచ్చినారేమో మీరు చూడిపోరి. 23 మందిని ఎక్కించినాడు మున్సిపాలిటీలో. వాళ్ళు ఎవరు పని చేయరు మున్సిపాలిటీలో. వాళ్ళందరూ బయట ఇళ్ళ కాడ వేరే వాళ్ళ ఇళ్ళ కాడ పనిచేసే తోళ్లకు 9 లక్షలు ప్రతి నెల నంద్యాల మున్సిపాలిటీ జీతాలు ఇస్తుంది. అదేమిరా అని చెప్పి నేను మొన్న టీవీలో కూడా చూపించిన. మీరు యూట్యూబ్ లో కొట్టు వస్తుంది నాది. టీవీలో అందరికి చూపించిన, ప్రత్యక్షంగా ఫోటోలు తీసి చూపించిన. 9 లక్షలు ఎవరు ఇప్పుడు మీరు 1000 కోట్లు ఉన్నాయంటున్నారు. మరి మీకు సిగ్గులే నంద్యాల డబ్బులు వాడుకోనికి, ప్రజలు కట్టిన డబ్బులు. ఇవన్నీ ఆలోచన చేయండి అన్న. వాళ్ళు ఏదో తప్పెట్లు పెట్టుకుని వచ్చి డ్రమ్స్ పెట్టుకొచ్చి టపాకాయలు కాల్చి మనం కన్ఫ్యూజ్ అయ్యి ఓట్లు వేస్తే మటుకు మళ్ళీ 5 సంవత్సరాలు బరాయించాల్సి వస్తుంది. 5 సంవత్సరాలు మీ కష్టం తొక్కి చూసేతోడు ఉన్నాడు, అయిపోయా. అందుకే నేను అనేది మీ అందరి చేతుల్లో ఉన్న ఆయుధం ఏంటంటే ఓటు. ఓటు రోజు మీరు బుద్ధి చెప్పి ఒక్కసారి ఓటు మార్చినారంటే వాళ్ళందరికీ బుద్ధి వస్తుంది. అందరూ కూడా ఆలోచన చేసి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి నాలాంటి అవకాశం ఇస్తే మీకు ఎల్లవేళలా అర్ధరాత్రి పిలిచినా పలికేతోని. బస్ స్టాండ్ కానీ మా ఆఫీసు. మీరు అర్ధరాత్రి రారి, ఏ కష్టం ఉన్నా రారి, నేను పలుకుతా, నేను చేస్తా. ఒక్క అవకాశం ఏంటి తల్లి? మీలాంటి వాళ్ళు ఓటుతోనే బుద్ధి చెప్పాలమ్మా. వాళ్ళు ఇచ్చే డబ్బు మనకు ఒక్క పూట ఖర్చే చూడరి. మీ ఇంటికి 4 బంధువులు వచ్చి అయిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు వాళ్ళని 5 సంవత్సరాలు మనల్ని తొక్కుతుంటారు వేసి. ఇది ఆలోచన చేయండి అంతే. నేను చెప్పింది బాగా ఆలోచన చేయండి తల్లి. పొరపాటు చేసినామంటే మళ్ళీ 5 ఏళ్ళు బరాయించాలి చూడరి.